రోజు కార్తీక మాసం ప్రదోష వ్రతం కదండి. సాయం సంధ్యా సమయంలో శివాలయంలో నందీశ్వర స్వామికి అభిషేకం చేశారండి. శివాలయంలో అక్కడ అందరి చేత కూడా, మేము వెళ్ళిన వాళ్ళందరి చేత కూడా పాలు తీసుకెళ్ళి మేము మొత్తం పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ పంచామృతాలు తీసుకెళ్ళామండి. పళ్ళ రసాలు అలా మనం ఏది తెచ్చుకుంటే అది అందరి చేత కూడా, వెళ్ళిన వాళ్ళందరి చేత కూడా నందీశ్వర స్వామికి స్వయంగా మేము చేసుకునేలాగా మాకు కూడా అవకాశం ఇచ్చారండి. మేము కూడా చేసుకున్నాము. అసలు సాయం సంధ్యా వేళలో శివాలయంకి వెళ్ళడమే ఒక మహద్భాగ్యం. అలాంటిది అక్కడ ఈరోజు నందీశ్వర స్వామికి అభిషేకం మేము స్వయంగా మా చేతులతో మేము చేసుకోవడం నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలమో కదండి. చాలా బాగా జరిగింది. అసలు ఎంత బాగా చేశారండి. అసలు అదిగోండి, ఒక్క రకం కాదు, అందరూ చాలా రకాలు తెచ్చారు అభిషేకాలు చేయడానికి.